మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా రేణుకా ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుకా ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అక్టోబర్ మాసంలో 7, 8, 9 తేదీల్లో మీ ఇంట్లో ఉన్నటువంటి ఈ శక్తి కుంభరాశి వారి జాతకులు గుర్తు పెట్టుకోండి. ఈ శక్తి మిమ్మల్ని వదిలి మీ ఇంటిని విడిచి వెళ్లిపోబోతూ ఉన్నది. ఈ శక్తి వెళ్లిపోవడంతోనే మీకు ఏం జరగబోతుంది? శుభం జరగబోతుందా? అశుభం జరగబోతుందా? అసలు ఏం అవబోతుంది? గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? సమస్యల సుడిగుండం నుండి ఇకనైనా బయటపడబోతున్నారా అంటే ఖచ్చితంగా మీరు ఈ వీడియోని చూస్తే మీకే అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రాశి జాతకులు ఎంతో నేర్పరులు, ధైర్య సాహసాలతో ఉంటారు. ఈ రాశి వారిని భయపెట్టడం ఎవరి తరం కాదు అని చెప్పాలి. పరిస్థితులకు అనుగుణంగా వారి యొక్క జీవన ప్రయాణాన్ని మార్చుకుంటూ ఉంటారు. ఎంతో కష్టపడుతూ ఉంటారు. ప్రతిఫలితం పొందినా పొందకపోయినా దైవారాధన నిత్యం చేస్తూ ఉంటారు. కనుకనే వీరికి మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. ఈ 3 రోజుల్లో కూడాను మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నరదృష్టి మొత్తం కూడా సమూలంగా నాశనం కాబోతూ ఉన్నది. మీ ఇంటి నుండి ఈ యొక్క శక్తిని సాక్షాత్తు పరమశివుడే బయటికి పంపించబోతూ ఉన్నాడు. మీరు చేసిన సత్కార్యాల రీత్యానే ఇంతటి పుణ్య ఫలితమైతే పొందుకోబోతూ ఉన్నారు. నరుడి దృష్టి అంటే చాలా తీవ్రత కలిగినదండి. మీరు బాగా ఉంటే చూసి ఓర్వలేక ఉన్నత స్థాయికి వెళ్తుంటే చూసి తట్టుకోలేని వారు మిమ్మల్ని చూసి దృష్టి పెడుతూ ఉంటారు. ఈ యొక్క చెడు దృష్టి, కను దృష్టి, నరదృష్టి మీ మీద ఉన్నంత కాలము కూడాను జీవితంలో అస్సలు అభివృద్ధి ఉండదు. ఇప్పటి వరకు ఈ రాశి జాతకులు ఎన్నో రకాల కష్టాలు పడుతున్నారు. ఎన్నో రకాల సమస్యలు, పగవాడికి కూడా రాకూడదు అనుకున్నటువంటి తీవ్రత కలిగిన సమస్యలు కూడా ఎన్నో కోకొల్లలు వీరి జీవితంలో ఉన్నాయి. ఈ సమస్యల నుంచి బయటపడడానికి, ఒడ్డుకు చేరడానికి, సమస్యల సుడిగుండం నుండి బయటకు వచ్చి వీరి యొక్క జీవితంలో ఉన్నత స్థానాలకు వెళ్లడానికి ఎన్నో రకాలైనటువంటి ధైర్య సాహసాలు ప్రదర్శిస్తున్నారు. అయినా కూడా కుటుంబ సమస్యలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, నలుగురు మిమ్మల్ని అపార్థం చేసుకోవడం కావచ్చు, శత్రు భయం కావచ్చు, ఉన్న చోటన ఉన్నటువంటి పరిస్థితులు అన్ని కూడాను అననుకూలంగా మారిపోవడమో, ఒక అడుగు ముందుకు వేద్దామంటే పనిలో 100 అడుగులు వెనక్కి పడిపోవడమో, ఈ విధంగా అన్నింటా ఇంట బయట కూడా ఈ రాశి జాతకులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మరి ఆ ఇబ్బందుల నుంచి బయటపడే సమయం ఆసన్నమయ్యింది. ఎందుకంటే నరదృష్టి సమూలంగా మీ ఇంటి నుండి ఈ 3 తేదీల్లో వెళ్లిపోబోతూ ఉన్నది. పరమశివుడే మిమ్మల్ని చూసి, మిమ్మల్ని కటాక్షించి, కరుణించి మీ యొక్క బాధలను చేత్తో తీసివేసినట్లుగా తీసివేయబోతూ ఉన్నాడు. ఈ యొక్క నరదృష్టి పటాపంచలైపోతుంది. ఇక మీ జీవితం మాత్రమో సమూలంగా మారిపోబోతూ ఉన్నది. అయితే ఈ రాశి జాతకులు నరదృష్టిని తొలగించుకోవాలంటే ఒక చిన్న పని కూడా చేయాలండి. ఆదివారం తిథి నాడు ఏమిటంటే గనక మీరు కలబంద మొక్కను తీసుకోండి, పరిశుభ్రపరచుకోండి. దానికి పసుపుని పూర్తిగా రాసుకున్న తర్వాత గంధము కుంకుమలతో బొట్లు పెట్టుకుని ఇంటి గుమ్మానికి వేలాడదీయండి. కలబంద మొక్క లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది. దరిద్ర దేవతను, నెగటివ్ ఎనర్జీని ఇంటి నుండి బయటికి సమూలంగా పంపించి వేస్తుంది. అలాగే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఉన్నాయండి. దైవ సహాయము, ప్రకృతి అనుగ్రహం కలిగిన మీరు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీ ఇంట్లో విరిగిపోయిన వస్తువులు కానీ, పగిలిపోయిన అద్దాలు కానీ, లేకపోతే గనక మీ ఇంట్లో ఏదైనా సరే ప్లాస్టిక్ కుర్చీలు కానీ, లేకపోతే బకెట్స్ కానీ, ఇలాంటివి నెగటివ్ ఎనర్జీని ఎక్కువగా ఆకర్షిస్తాయి. కావున పరిహారం చేసిన ఫలితం దక్కకపోవచ్చు. కావున వీటిని తీసి వెంటనే బయటకు విసిరివేయండి. మీ ఇంట్లో ఎప్పుడూ కూడాను ఇలా విరిగిన, పగిలిన వస్తువులను పెట్టుకోవద్దు. ఈ 3 రోజుల్లో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. మీ ఇంట్లో ఎప్పుడూ కూడా కలహాలు ఉండకూడదు. ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండండి. లక్ష్మీదేవి రాక కోసం వేచి ఉండండి. ఈ 3 రోజుల్లో మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తి, దరిద్రము మొత్తం కూడా తొలగిపోతుంది. ఈ 3 రోజుల్లో మీ ఇంట్లో ఉన్న నెగటివ్ శక్తి మొత్తం కూడా వెళ్లిపోతుంది. ఇక నుంచి మీ జీవితం బాగుంటుంది. మీరు ఈ జాగ్రత్తలు తీసుకుని ఈ పరిహారం తప్పక పాటించండి. అంతా మంచి
మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.